39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 2019లో పుల్వామా దాడి సిఆర్పిఎఫ్ దళాలు 40 మంది చంపారు, ఆత్మాహుతి ఉగ్రవాదులు. ఆ దాడి ఏం అసలు ఎట్లా జరిగింది? అది జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆరోపించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఏమన్నాడు? వాళ్ళు రోడ్డు మార్గం పోతే ప్రమాదం, ఆ సైనిక దళాలు వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాలు అడిగినట్టు మాకు హెలికాప్టర్లు ఏంటి, మేము ఆకాశ మార్గాన వెళ్ళి వాళ్ళని దాడి చేస్తాం, ఎన్నికలు నిర్వహిస్తాం, ఉగ్రవాదులు అరికడతామంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళకి ఇవ్వలేదు, హెలికాప్టర్లు ఇవ్వలేదు. వాళ్ళు ఏంది రక్షణలో భాగం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ముందుకు పోయారు. ఆత్మాహుతి దాడి చేసిన 40 మంది చనిపోయారు. దానికి కారణం బీజేపీ కాదా? నేనంట మాట కాదు, సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నరే చెప్పిండు. తర్వాత దీన్ని మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి, దీన్ని కలెక్ట్ చేసుకోవాలంటే ఆగండి అంటే 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ సైనికుల త్యాగాలను, వాళ్ళ చావులను రాజకీయంగా వాడుకున్నారు. ఎంత దుర్మార్గం అండి! కాంగ్రెస్ ఎన్నాడని వాడుకున్నదా? పాకిస్తాన్ పలుసార్లు ఓడించి విజయ్ దివస్ అని ఇప్పటికి 1971లో జరిగిన దాన్ని ఇందిరాగాంధీ ఉక్కు మహిళ ఉచ్చబోయించింది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. 93,000 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని లొంగ తీసుకుంది, లొంగిపోయారు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా. మేము ఎన్నడైనా వాడుకున్నామా చెప్పండి? ఇంత దుర్మార్గం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మీ మీద విమర్శలు వస్తున్నాయి. మేము బురద జల్లుతాం కానీ వాళ్ళే తిరిగి చేతగాక వాళ్ళ అసమర్థత బయటపడిందని చెప్పేసి కాంగ్రెస్ రాహుల్ గాంధీని నిందిస్తారు. అసలు రాహుల్ గాంధీ మీద తప్పుడు కేసులు బనాయిస్తారు. ఇంకోవైపు వీళ్ళ అవినీతి వీళ్ళంతా బయట పెడతారని చెప్పి పార్లమెంట్ లో కంట్లో ముళ్ళు, కంట్లో నలుసు, కాల్లో ముళ్ళు, పక్కలో బల్లె మారిందని చెప్పి పార్లమెంట్ లో ఇరుకున పెడతాడు రాహుల్ గాంధీ అని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తారు, తిరగదోడతారు. కేసులు మూసివేసిన కేసులు తిరగదోడతారు. బీజేపీ నాయకులే కేసులు వేస్తారు. ఏమో నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి చర్చించుకుందాం. రేపు 25న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కోర్టుకు హాజరవుతారు. అసలు అర్థం లేని కేసు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టులో కేసు వేసి ఇందులో నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అక్రమాలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగిన కేసు వేస్తే ఆ కోర్టు విచారణ జరిపిన సిబిఐకి, ఈడీకి ఇస్తే ఈడీ సిబిఐ ఏం చెప్పింది? ఇది ఏం లేదు, అభియోగాలు ఏం లేవు, ఇది ఉత్తదే అని చెప్పేసి సమర్పిస్తే దాన్ని పక్కన పెట్టేశారు కోర్టు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ పురికొల్పి బీజేపీ ఎక్కడ ఉండి కోర్టులో కేసు వేస్తే దాన్ని 2021 దాకా వచ్చిన తర్వాత దాన్ని ఏదో తిరగదోడారు. మొత్తానికి ఏం లేకుండా కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా ఆ సోనియా, రాహుల్ గాంధీ మీద A1, A2 పెట్టారు. అసలు ఏంది కేసు? 1938 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళపై కొట్లాడేందుకు ఒక పత్రిక కావాలా, ఒక గొంతు కావాలా. అప్పుడు ఇప్పటిలాగా లేవు కదా మాధ్యమాలు, మీడియా లేవు కదా. ఆ రోజుల్లో 1938లో ప్రధాన పెట్టుబడితో నెహ్రూ గారు అత్యధిక పెట్టుబడులతో, ఆయన ఒక్కడే కాకుండా ఇది లాభాపేక్ష లేనటువంటి సంస్థ, సెక్షన్ 25 కంపెనీ చట్ట ప్రకారం ఆ సంస్థను స్థాపించి 5,000 మందిని భాగస్వామ్యం చేసి పెట్టుబడులు పెట్టించి ఆ పత్రికని పెట్టి కొంతమంది మీలాంటి జర్నలిస్టులకు ఉపాధి ఇచ్చిండు. మీలాంటి జర్నలిస్టులు, ఎడిటర్లు ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే 2008 వచ్చేసరికి నిధులు లేక అది మూతబడితే అది కాంగ్రెస్ పత్రికే, నెహ్రూ గారు పెట్టుబడులే. ఆ పత్రికను కాపాడాలని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏఎల్ సంస్థలో 30% వాటా ఉంది వాళ్ళకి. యంగ్ ఇండియా లిమిటెడ్, దానికి YIL యంగ్ ఇండియా సంస్థకు 30% వాటా ఉంది. 90 కోట్ల రుణం ఇచ్చింది దానికి. ఏజేఎల్ అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థకు 90 కోట్ల రుణం ఇచ్చి ఆ పత్రికను కాపే ప్రయత్నం చేసింది. తర్వాత షేర్లు 90 లక్షల రూపాయల షేర్లు అంటే 50 లక్షల రూపాయలు కొనుగోలు చేసింది. వీళ్ళ ఆరోపణలు ఏంటంటే స్థిరాస్తులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, వేరే చోట్ల కూడా ఆ పత్రిక ఉన్నది. స్వామి రజ హిందీ ఉర్దూలో పత్రిక ఉన్నది, నవజీవన్ హిందీలో ఆ పత్రిక ఉన్నది. మళ్ళీ ఆ పత్రిక వస్తే నీలాంటి జర్నలిస్టులు కొంతమంది ఉద్యోగ ఉపాధి వస్తాయి, మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని తిరగదోడతారు, ఇబ్బందులు పెడతారు, ఇరుకున పెడతారని కుట్రతో ఏం చేశారు? బీజేపీ వాళ్ళు కేసేసి బీజేపీ వాళ్ళే ఈడీ ఉసుగొలిపి గాంధీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు న్యాయమైంది ఇది చెప్పండి? ఇప్పుడు షేర్లు ఎట్లా కొంటామండి? మనం కూడా షేర్లు 90 లక్షలు ఉంటే తక్కువకి ఇస్తావా? తక్కువ ఉంటే కొంటాం.